హాయ్ హలో వెల్కమ్ టు ఆంధ్రప్రభ. దిస్ ఇస్ తేజస్వి. ప్రభాస్ ప్రశాంత్ నీల్ కాంబోలో వచ్చిన సలార్ అనుకున్న రేంజ్ లో ఆడలేదు. ఈ మూవీ 1000 కోట్లు కొల్లగొడుతుందని అంతా ఆశించారు. కానీ సలార్ అందరినీ నిరుత్సాహపరిచింది. దీంతో రెండో పార్ట్ మీద ఎవ్వరికీ హోప్స్ లేకుండా పోయాయి. దానికి తగ్గట్టుగానే షూటింగ్ ఆలస్యం అవుతూనే వస్తోంది. ఇప్పటికే రెండో పార్ట్ షూటింగ్ పూర్తి కావాల్సింది. కానీ ఇంకా మొదలు పెట్టనే లేదు. ఫిబ్రవరిలో స్టార్ట్ చేస్తామని అన్నారు. ఆ తర్వాత ఏప్రిల్ అన్నారు. జూన్, జూలై అని కూడా వినిపించింది. కానీ ఇంతవరకు సలార్ 2 ఊసే లేదు. కానీ మైత్రి వారు మాత్రం ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ ప్రాజెక్టు మీద అప్డేట్ ఇచ్చారు. యంగ్ టైగర్ ఎన్టీఆర్ బర్త్డే సందర్భంగా అధికారికంగా ప్రకటించేశారు. ఈ మూవీ షూటింగ్ ఇక త్వరలోనే ప్రారంభం కానుందని తెలుస్తోంది. దేవర చిత్రం సెప్టెంబర్ వరకు షూటింగ్ పూర్తి చేసుకుంటుంది. ఆ తర్వాత ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ ప్రాజెక్ట్ స్టార్ట్ అవుతుందని సమాచారం. ప్రశాంత్ నీల్ తన పూర్తి ఫోకస్ ను ఎన్టీఆర్ ప్రాజెక్టు మీదే పెట్టాడని తెలుస్తోంది. అసలు సలార్ సినిమా ఉంటుందా లేదా అనే చర్చలైతే సోషల్ మీడియాలో మళ్లీ ప్రారంభమయ్యాయి. సలార్ 2 ఉంటుంది కానీ ఇప్పట్లో మాత్రం ఉండదని తెలుస్తోంది. ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ ప్రాజెక్ట్ అయ్యాకే సలార్ 2 ముట్టుకుంటారట. అంతవరకు ప్రభాస్ తన కమిట్మెంట్లను పూర్తి చేసుకుంటాడని సమాచారం. రాజా సాబ్ ను వెంటనే పూర్తి చేసి స్పిరిట్ ను మొదలు పెట్టాలని డార్లింగ్ అనుకుంటున్నాడట. ఆ తర్వాత కల్కి 2 కూడా రెడీగానే ఉంది. ఇవన్నీ అయిన తర్వాత సలార్ 2 ఉండే అవకాశం కనిపిస్తోంది.